వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనం కలుసుకోబోతున్నాం లింగంపల్లి నరేష్ గారు. తను ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి, ఎన్నో పాటలు ఉద్యమ కళాకారులకు అందించిన వ్యక్తి. ఈరోజు కూడా ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత తన పాట రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ గల్ఫ్ బాధితుల కోసం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తూ తన సొంతాన్ని కూడా పని చేసుకుంటూనే వాళ్ళ కోసం కూడా పనిచేయడం జరిగిన వ్యక్తి మన ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాం. నమస్తే అన్న. వందనాలు అన్న. వందనాలు. ఇప్పుడు నాకు కొంచెం బాధ అనిపించే విషయంతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మీరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరు, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసిరు, చాలా కష్టపడ్డారు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, చాలా సంతోషమైన విషయం, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎందుకొని గల్ఫ్ దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది పనిచేయడానికి? ఇవల్ల తెలంగాణ కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు సాయుధ రైతాంగ పోరాటం నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మారినంత వరకు కూడా పోరాటం చేసిన వారు ఒకరు, త్యాగాలు చేసిన వారు ఒకరు, అమరులు చేసిన వారు అమరులైన వాళ్ళు ఒకరు, కానీ అనుభవించేది మరొకరు. వీరికి ఆ పోరాటానికి సంబంధం లేదు. అంటే అనుభవిస్తుంది ఎవరని మీరు అంటున్నారన్నా? అనుభవిస్తున్నది ఎవరు? ఇవాళ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను వ్యవస్థను అంటలేను, వ్యక్తుల్ని కూడా అంటున్నా. ఇవాళ ఆనాడు తెలంగాణ పోరాటంలో ఈయన బంధువుకు పట్టుకొని ఈ ఉద్యమాన్ని అణచివేసేటువంటి సిచ్యువేషన్లో ఆనాడు టీడీపీ దగ్గర ఉండే. ఆనాడు కేసీఆర్ గారు, ఈయన కంటే ముందు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుడే లక్ష్యం అని చెప్పి ఆయన పోరాటం చేసి ఆయన ఏం చేసిండంటే ఈ ఉద్యమంలో మెజారిటీ ప్రజల ఆలోచనని, మస్తిష్కాన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవడం జరిగింది. సో కానీ ఈ గుప్పెట్లో పెట్టుకొని రాజ్యాన్ని ఆయన సాధించుకున్నాడు. కానీ ఈ రాజ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పటికీ పోరాటం చేయడంలోనే ఇప్పటికీ పోరాటం చేసే పరిస్థితిలో మిగిలిపోయారు. సరే, అప్పుడంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన మీరందరూ ఇప్పుడు దేనికోసం పోరాటం చేస్తున్నారు? మరి ఈ తెలంగాణలో వాటాకై పోరాటం చేయాలి. దేనికోసం వాటా? రాజకీయ వాటనా లేకపోతే రాజకీయ వాటా? వాళ్ళు సంపాదించే దాంట్లో వాటనా? రాజకీయ వాటా. వాళ్ళు సంపాదించే వాటలో వాళ్ళు ఎక్కడ ఇవ్వగలుగుతారు? రాజకీయ వాటా తప్పనిసరి అవసరం. ఇది ఏ విధమైన వాటా కావాలి? ఉద్యమ నాయకులకు సంబంధించిన వాటా అడుగుతున్నారా? ఇవల్ల నేను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో నా పాత్ర ఉంది. అవును, గతంలో కేసీఆర్ ఓడిపోవడంలో కూడా నా పాత్ర ఉంది. ఏ విధమైన పాత్ర? ఇవల్ల వచ్చిన తెలంగాణలో అందరూ జై తెలంగాణ అన్నారు. కానీ నేను ఆనాడే స్లోగన్స్ ఇచ్చాను. ఇది వచ్చే తెలంగాణ దొరల తెలంగాణ, జై తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి, సబ్బండ ప్రజలకు సమపాలన హక్కులు లభించే తెలంగాణ కావాలి అని చెప్పి ఆనాటి నుంచి పోరాటం చేయడం జరిగింది. మీరు ఇలాంటి సబ్జెక్ట్ మీద రాసిన పాట ఏదైనా ఉందండి? ఎస్, ఒక్కటి మా కోసం. ఆనాడు కవితమ్మ గారు బతుకమ్మ ఆడినప్పుడే ఆ బతుకమ్మ, బహుజన బతుకమ్మను ఒక దొరసాని ఎట్లా మా అస్తిత్వాన్ని అప్పుడు గుళ్ళోకి రానివ్వని అటువంటి పరిస్థితిలోనే ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటినే దేవతలుగా, దేవుళ్ళుగా పెట్టుకొని మా సంస్కృతిలో ఈ బహుజన వేడుకలు జరుపుకునేది, ఈ బహుజన బతుకమ్మలు జరుపుకునేది. అట్లాంటి వ్యవస్థలో అసలు కుట్ర ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అంశం మీద, అంటే నీకు తెలియకుండా నీ సమాజం పైన, ఈ వ్యవస్థ పైన ఏ విధమైన కుట్ర జరుగుతుంది అనేటువంటి విషయం మీద క్లారిటీగా వివరించే ప్రయత్నం చేసి. అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ బహుజనుల పండుగ అంటున్నారా మీరు? ఎస్, అట్లేం లేదు. బతుకమ్మ పండుగ నాకు ఎందుకు అనంటే జాజురాతల గోడ పూజకినో మేడ పాడుబడ్డ గడి మూసిన పనుగాడి, మరి నేడెట్లా తెలుసుకుందో మన పల్లెలోనా, ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా. నాడు నైజాము దొరలతో తొత్తయ్యి పేదోని మెడ మీద మెత్తన్ని కత్తయ్యి, నాడు భూముల్ని గుంజినోలే వీపున రాళ్ళెత్తి సంపినోలే, నేడు రాజ్యాల నేలుతుండ్రే బహుజనుల నరిగోస వెడుతా ఉండ్రే. సెంచుకోండి కోయలంబాడి బహుజన ఆదిమ తెగలల్లో రగిలిన అలజడి, నాటికి తీరదాయే మా కన్నీటి బాధ, ఈ నాటికి మారదాయే మా గుండెల్లో బాధ. వెలివాడలో ఉన్న మా గజల్లెల్లా నాడు ఎత్తుకెళ్ళి దొరలు నగ్నంగా చరిచిరి, ఆరే తిరగబడ్డోళ్ళను వరసబెట్టి నరికి బురుజు గోడల మీద కట్టేసి కాల్చిరి, నాడు బతుకు నేలన చేసిరి బర్వేతుల బతుకమ్మలాడిచ్చిరి
ఈ మారణ హోమాల అర్ధనదాలకు దొరగడి సాక్ష్యం, ఈ మారణ హోమాల అర్ధనదాలకు దొరగడి సాక్ష్యం. నేడు దొరసాని బతుకమ్మ, నాడు దొరసాని కవితమ్మ తల మీద మోసుడు, ఇది ఏమి చిత్రం. అరే కుటిన ఎత్తులురా, కఠిన శిక్షలురా, త్యాగాల గాయాలు మానక ముందే నేడెట్లా తెరుచుకుందో మన పల్లెలోనా, ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా. అన్న ఈ పాట గొంతు మామూలు లేదు, గొంతు అసలు హై పిచ్లో ఉంది. ఈ పాట వింటే ఎవరైనా మారుతారు. ఈ గొంతుతోటి మనం ఏమైనా సమాజానికి చెప్పాలనుకునే సందేశాన్ని చెప్తే ఈజీగా అట్లాడే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి అన్న. అయితే ఇందాక అది మనం అన్నట్టు తెలంగాణ యుద్ధం బతుకమ్మకు సంబంధించిన పాట పాడి నేను అడిగిన క్వశ్చన్కి బహుజనులదైనా బతుకమ్మ పండుగ అన్నదానికి సమాధానం చెప్పడానికి ఆ పాట పాడారు. కానీ ఈ పాట కూడా మీరు రాసిందే, ఇది ఇదేమి చరిత్ర కాదు. సో నేను చరిత్ర అయితే బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజానిది, తెలంగాణ సంఘానిదో, తెలంగాణ ప్రజలదని చెప్తుంటుంది. మరి మీరు నేను ఫస్ట్ టైం వింటున్నా ఇది బతుకమ్మ పండుగ బహుజనుల పండుగ అని, అందరిది కాదని. ఇక్కడ చాలా అంటే నేను ఎందుకంటా అంటే మెజారిటీ ప్రజలపైన జరుగుతున్నటువంటి వ్యవస్థ మస్తిష్క బానిసలు అండి మెజారిటీ ప్రజలు. ఇవాళ బతుకమ్మ పండుగకు ప్రకృతి ఇచ్చినటువంటి పువ్వులనే వాడతారు. అవును కదా, ఖచ్చితంగా. గునుక పువ్వును బ్రాహ్మణైనా ఏ గుడిలోనైనా ఏ దేవుని దగ్గరైనా పెట్టడం జరిగిందా చూసారా మీరు? తంగడి పువ్వులైనా అంతే అంటే ఇది అక్కడ అంటే వాళ్ళ ఈతలు కథలు ఆ ప్రకృతికి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ ఘోష, ఆత్మఘోష, అంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆ స్థితి, దీనస్థితిని ఇప్పుడైనా మా బతుకులు మార్చు అనేటువంటి వ్యవస్థ నుంచి వచ్చిందే బతుకమ్మ పండుగ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దానికంటే ముందు బతుకమ్మ పండుగకు అప్పుడు కూడా నైజాం పరిపాలనలో బరువేతుల బతుకమ్మలు ఆడించిన చరిత్ర మొన్నటి రజాకార్ సినిమాలో కూడా అది వాస్తవమేనా? అదొకటే కాదు, రజాకారులు నైజాంలో పరిపాలించినప్పుడు రెడ్డిలు వాళ్ళు ఏ కులము ఏ క్యాస్ట్ చూడలేదు. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ సంస్థల్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు, ఒప్పుకోకపోతే తొక్కిపడేయడమే. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ కింద గులాంగిరి చేసింది ఎవరు? నైజాం కింద గులాంగిరి చేసింది. ఒక ఏరియాలో ఒక్కొక్కరు చేసిరు, కానీ చేసిన ఒక కుటుంబం మాత్రమే గట్టిగా ఉండేనా, మిగతా వాళ్ళందరూ నార్మలే. ఎవరైతే ఇప్పుడు రెడ్డిల నుంచి ఒక కుటుంబం చేసి ఉంటే, దొరల నుంచి ఒక కుటుంబం చేసి ఉంటే, గొల్లల నుంచి ఒక కుటుంబం చేసి ఉంటే, గౌడ్ నుంచి ఒక కుటుంబం చేసి ఉంటే, పక్కల నుంచి ఒక కుటుంబం, ఏ కుటుంబం అయితే చేసిందో ఆ కుటుంబం అనుభవించింది తప్ప మిగతా వాళ్ళందరూ నార్మలే. అందరికి అదే వ్యవసాయం, అదే కిస్తులు కట్టాల్సిందే మనము. ఎందుకంటే రెడ్డిలలో కూడా ఎంతో మంది నిజాంల మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మల్లుస్వరాజం కూడా మన ఓసీ క్యాస్ట్, ఆమె కూడా అణచేతబడి తను కూడా నిజాం. ఇవాళ అంటే నేను ఒక కులాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ ఇవాళ అంటే ఇప్పుడు ప్రతి కులంలో ఇప్పుడు ఆ తక్కువ కులం అల్పసంఖ్యలో ఉన్న వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు అంటే మెజారిటీ ప్రజల్లో ఉన్నవారు వాళ్ళ గులాంగిరి చేయడం వల్లే కదా, వాళ్ళని తప్పడంలో లేదు. ఈ యొక్క గులాంగిరి వ్యవస్థ ఎప్పటిదాకా, అందుకే మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాశారు, మహనీయుడు, గులాంగిరి పుస్తకం అని రాశారు. దాని నుంచి తీసుకుంటే మన మాన్యవర్ కాంశీరామ్ గారు రాశారు, చెంచాగిరి అని రాశారు, చెంచాగిరి. సో దాన్ని ఈ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ సమాజాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ స్వలాభం కోసమే పాకులాడుతారు, కానీ వీళ్ళ కోసం త్యాగం కానీ వీలైనంత టైం కూడా కేటాయించే పరిస్థితులు లేదు. ఇక్కడ నుంచి ఈ ప్రజల్ని వాడుకొని ఒక మెట్టెక్కదాకని, మెట్టెక్కిన తర్వాత అయితే రెడ్డి కడ భజన చేయాలా, దొరకడ భజన చేయాలా, ఆడికే అడాప్ట్ అవుతుంది. పాటగాడు కానీ, ఉద్యమకారుడు కానీ, అలాగే ఏ పొలిటికల్ లీడర్ కానీ, ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే అక్కడ అడుగులకు మడుగులొత్తడానికి సరిపోతుంది, కానీ ఈ పెద్ద ప్రజల గోడు వినిపించడానికి సరిపోతుంది. లింగంపల్లి సురేష్ ఎవరికి భజన పాడడానికి రెడీ అవుతున్నాడు? సో నేను మహనీయుల ఆశయాలని కొంచెం త్యాగాలని చూస్తూ పెరిగాను. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చదువుకుంటున్న క్రమంలో కానీ అప్పటి నుంచి ఈ మహనీయుల ఆలోచనలు ఏ విధమైన త్యాగాలు చేస్తారు. ఇవాళ అట్లాంటి త్యాగాలు చూస్తూ పెరిగిన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే అంటే నాకు చాలా అంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం ఈ దేశంలో ఆ యవ్వన వయసులో ఇప్పుడున్నట్టు అంటే ఎప్పుడైనా నాకు కనిపించలేదు ఇక్కడ, అంటే అంత అత్తుకునే విధంగా ఉంది. ఎందుకనంటే ఇవాళ ఒక యవ్వనాన్ని ఒక ఆకుపసరులు మింగి పిల్లలు కనకుండా ఈ సమాజమే నా పిల్లలు, చదువే ఆయుధం, అక్షరమే ఆయుధంగా మలిచి వీళ్ళను వ్యవస్థలో చరిత్ర తెలుసుకునే విధంగా తీర్చిదిద్దాలని చదువును బోధించుతూ, చదువును అందిస్తూ ఎన్నో స్కూళ్ళను నిర్మాణం చేసి అప్పుడున్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థ మీద, పెత్తందారు పొగడల మీద
ఆర్థిక సమానత్వ దోపిడీ జరుగుతున్నది, మస్తిష్క బానిసలుగా మెజారిటీ ప్రజలు వంచింపబడుతున్నారు. తరం గయా లేకిన్ జో ఆనే వాళ్ళ జో కల్క ఆనే వాళ్ళ దినోమే. ఈ చిన్న ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళైనా కానీ అక్షరంతో చైతన్యం కావాలని చెప్పి చదువుని ఇవ్వడం కోసం వాళ్ళ జీవితం త్యాగం చేశారు, ఎన్నో అవమానాలు వచ్చారు. కానీ ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడు వీళ్ళ కోసం త్యాగం చేస్తే మెజారిటీ ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు? జయంతులకు వర్ధంతులకు అట్లాంటి అంటే ఎందుకంటే ఆర్థిక సమానత్వం స్వేచ్ఛ అనేది మీరు అంటున్నారు కదా, ఆర్థిక సమానత్వం స్వేచ్ఛ అనేది ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు 101% లేదు. అది సాధించడం కోసమే నిత్యం ఎవడో ఒక్కడు తరానికి ఒక్కడు త్యాగం చేస్తూ ఉన్నారు. తప్పకుండా త్యాగాలతోటి పోరాటాలతో, ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ గడ్డైనా అలాగే చూసుకుంటే దేశంలో అయినా ఫస్ట్ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో దాన్ని సద్వినియోగించుకున్న తర్వాత దేశం వైపు పరిగెడాలనేది, బయట పరిగెడాలనేది కొంచెం ఆలోచన. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల్ని ప్రజలకు వాస్తవంగా దీనివల్ల ఎలాంటి ముప్పు ఉన్నది, మరి ఇది ఏ విధంగా దాన్ని అరికట్టగలుగుతాం, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా ఉద్యమం చేయాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ విధంగా నిలదీయాలి అనేటువంటి అంశాన్ని, ఏ విధంగా నీ ప్రజలకి వాస్తవాన్ని నిజాన్ని నిర్భయంగా అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పాలి, నేర్పాలి, పాట ద్వారా, మాట ద్వారా, ఉద్యమం ద్వారా, పోరాటం ద్వారా. ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, యుద్ధంలో చేసిన అందరూ ప్రతి ఒక్కరు కూడా ఓ రోజు ఎవరికి గొడుగు పడుతున్నారని ఇందాక మీరు అన్నారు. లింగంపల్లి నరేష్ ఎవరికి గొడుగు పడుతున్నాడు? నేను ఎవరికో గొడుగు పట్టడానికో లేకపోతే నా బతుకుదేరు కోసమో అంటే నేను ఎక్కడికో గొడుగు పట్టడం కోసమో చెప్పట్లేదు. నిజాలు నిర్భయంగా ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే వీలైనంత మట్టుకు మహనీయులు ఏం చెప్పారంటే ఇది చాలా మందికి తెలియదు. నేను అదే పాయింట్కి వస్తాను. అర్థమవుతుంది, మీరు చెప్పేది అర్థమవుతుంది, కానీ స్ట్రైట్గా అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఏ పార్టీకి లేకపోతే ఏ రాజకీయ పక్షానికో లేకపోతే ఇప్పుడున్న ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఎవరి పక్షాలు మీరు ఎవరికి గొడుగు పట్టబోతున్నారు? ఎక్కడైతే నేను గొడుగు ఎవరికి పట్టట్లేదు, కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరిగే కాడ మాత్రం వాళ్ళ గొంతుకై నా పాట రూపంలో, నా మాట రూపంలో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది ఎందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను అంటే టోటల్ నా జోనర్ వేరు, నా ఆలోచన వేరుండే ఒకప్పుడు. కానీ మహనీయుల ఐడియాలజీని చూసిన తర్వాత ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం నా కంట్రిబ్యూషన్ కొంతైనా ఉండాలి. ఇప్పుడు ప్రజాపక్షం అంటారు మొత్తానికి. మహనీయులు ఏం చెప్పారు అంటే వీలైనంత మట్టుకు నీకు చేతనైన మట్టుకు ఉద్యమం కొనసాగించు, వీలైనంత మట్టుకు మోసుకెళ్ళు, కానీ నీకు ఎప్పుడైతే చేతన కాదో, నీకు ఎప్పుడైతే అలసిపోతావో అది అక్కడనే ఆపేసి నువ్వు సైడ్కి తగిలిపోవాలి, ఆ నుంచి ఇంకోరు ఎత్తుకోవాలి, కానీ దీన్ని వెనక్కి లాగు. కానీ ఆనాడు అంతమంది త్యాగం చేసి మహనీయులు పోరాటం సాధించి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తే ఇప్పుడు వెనకకు లాగలేదు. ఎక్కడ లాగిరన్నా మంచిగా ఎంతవరకు ఇంకా ముందరికి అభివృద్ధి చెందుతూనే ఉంది కదా. ఏది ఉద్యమమా? ఉద్యమం కాదు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ఎక్కువ శాతం అంటే పెరిగింది కదా స్వేచ్ఛ. అప్పటికిప్పటికీ ఎక్కువ ఖచ్చితంగా పెరిగింది. మొత్తం మీరు అనుకున్న స్వేచ్ఛ రాకపోయినా అంటే వాళ్ళు అనుకున్న స్వేచ్ఛ వచ్చినట్ట అంటే అలాంటి స్వేచ్ఛ కదన్నా. నేను సరే అట్లా వేసి అది అనుమానంతో అరెస్ట్ చేసి కొట్టింది అనేది అనుమానంతో అని అంటే ఇవాళ స్వేచ్ఛ అనేది స్వేచ్ఛ ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలకు కానీ పీడింపు అంటే కింది స్థాయి వాళ్ళకి ఎందుకు నేను కింది స్థాయి అని అడిగదన్నా. అనుమానంతో అరెస్ట్ చేసిన దానికి అనుమానంతో అరెస్ట్ ఏ విధంగా చేస్తారండి? నేను దానిని సమర్థిస్తలేదు, అది తప్పే. ఎందుకంటే అంటిల్ ప్రూవ్ అసలు ప్రూవ్ కాదు, పోలీసులు కొట్టే హక్కు ఎక్కడ లేదు. ఎవరిని కూడా నేరస్తుని కూడా కొట్టే హక్కు పోలీసులో లేదు. విచారణ చేయాలి తప్ప కొట్టే హక్కు కానీ లోపల బంధించే హక్కు కానీ దళితుని కాదు ఎవరిని కూడా చేసే హక్కు. ఆ తల్లి చెప్తున్నటువంటి మనోవేదన, ఆ తల్లి పడ్డటువంటి నరకం జీవితంలో అంటే ఆమె చెప్తున్నటువంటి ప్రతి ఒక్కటి రక్తం మరిగేటువంటి సిచ్యువేషన్ని కళ్ళకు అద్దినట్టుగా చూపెడతా ఉంటే ఆమె అసలు ఎట్లాంటి సిచ్యువేషన్లు అంటే శ్వాస మాట్లాడుతుంది కానీ ఒక భర్త ముందు, ఒక తనకు పుట్టిన కొడుకు ముందు ఎంత ఘోరమైన అంటే ఎంత కర్కశం ఉందంటే ఇవాళ ఎక్కడ జరుగుతుంది? మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? మహిళా రక్షణ గతంలో కూడా చూసుకున్నట్టు ఇప్పుడు వచ్చారు మీరు మహిళా రక్షణ అని మాట్లాడండి, మహిళలకు అన్యాయం జరిగిందని మాట్లాడండి, ఒక మహిళను అట్లా చేయొద్దని మాట్లాడండి. నేను ఒప్పుకుంటా 100%. ఒక మహిళకు అడగడం 100% తప్పే. అంటే ఇవాళ కేసీఆర్ ఇప్పుడు గత ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ మట్టుకు ఇంప్లిమెంట్ చేసినట్టు పోలీసు వ్యవస్థను ఇదే కదా. ఎందుకు ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత డ్రగ్స్ కోసం డ్రగ్స్ మీద ఉక్కుపాదం వేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు కదా. అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేస్తున్నాం 11 తర్వాత అని కూడా ప్రకటించారు కదా. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి నేను ఏమంటున్నానంటే మీకు అసలు క్లారిటీగా
ఇప్పుడు వాళ్ళు ఏమి చేయలేని నిరాహాయ స్థితిలో ఉన్నారు కాబట్టే కదా వాళ్ళ మీద పైశాచిక ఆనందం పొందిరు. అదే ఒక డబ్బున్నవాడు, ఒక తెలివిమంతుడు, ఒక జ్ఞానవంతుడు, ఇప్పుడు నా దగ్గరికి నువ్వు ఏదైతే వచ్చినావో అరెస్ట్ వారెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేయు అనేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు కాబట్టి కదా, వాళ్ళు ఊచే ఆవాజ్ లేదు కాబట్టి కదా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం. అంటే వీళ్ళని కాదు, రాష్ట్రంలో కానీ జరుగుతుంది. అది జరిగిన వెంబడే మన సీఎం గారు ఏం చేసారు, వాళ్ళని సస్పెండ్ చేసేసాం. అక్కడ ఉన్న సిఐని, దీనికి సంబంధించిన కానిస్టేబుల్ కానీ ఇష్యూలో అందరినీ తీసేసి సస్పెండ్ చేసేసారు కంపర్మెంట్గా. మిగతా తీసుకుపోయి అటాచ్ చేసేసారు. యాక్షన్ ఇస్ టేకెన్. కానీ వీళ్ళు జస్ట్ సస్పెండ్ చేసేసారు. మీరు అన్న నాకు అర్థమవుతుందన్న, డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, డబ్బులు లేని ఇంకోలాగా చూస్తారు. 100%. ఇది ఓకే, ఇది కూడా నేను ఎక్కిపోయిస్తా. కానీ డబ్బు ఉన్నవానికి కులంతో సంబంధం లేదు, డబ్బు లేనోనికి కులంతో సంబంధం లేదు. డబ్బు ఉన్న ఇక్కడ దేశంలో ఉన్నాయి రెండే కులాలు, డబ్బు లేనోడు, డబ్బు ఉన్నాడు. ఒకటి దోపిడీకి గురవుతున్న కులం, ఇంకోటి దోపిడీ చేస్తున్న కులం. ఇవి రెండే కులాలు. దోపిడీకి గురవుతున్న కులం, ఒక పక్క దోపిడీ చేస్తున్న కులం. దోపిడీకి గురవుతున్న కులం ఏది చెప్తున్నా కదా నేను ఇప్పటికి. అంటే దోపిడీకి గురవుతున్న కులం ఏంది అని అంటే పేదవాడు. ఓకే, దోపిడీ చేస్తున్నది ఏ కులం అని అంటే ధనికులు. ఈ పేదవాడు ధనికుడే అవకాశాలు లేవా? అదే కదా నేనేమంటున్నా, ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు. పేదవాడు ధనికుడు కావాలి అనుకున్నప్పుడు ఆయన చేసుకున్నటువంటి దానిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకొని చేయాలనుకుంటే పేదవాడికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ సప్లాన్ నిధులు ఉంటాయి. ఎస్సీ సప్లాన్ నిధులు అట్లాంటి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదో విధంగా సపోర్ట్గా అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఆయనకి పూట గడవడమే గగనమైపోయి అడ్డా మీద కూలీగా చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో ఉప్పు కొందామన్నా, పప్పు కొందామన్నా, నూనె కొందామన్నా ఆర్థిక రూపుపోతలు దెబ్బతిన్నటువంటి ఆయనకు ఆ ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందా? పెట్టుకోగలుగుతాడు, వాడుకోలేకపోతుంది. కానీ ఇదే ఎస్సీ రిజర్వేషన్ని కోట్లకు పడగలెత్తిన వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబం మాత్రం బాగా వాడుకుంటున్నారు. ఇదే ఎస్సీ రిజర్వేషన్లో వాళ్ళ నాయనకు టికెట్ ఆయనకే, వాళ్ళ కొడుకు టికెట్ ఆయనకే, వాళ్ళ అన్నకు టికెట్ ఆయనకే. అంటే ఎక్కడున్నా ఇదే రిజర్వేషన్ని వీళ్ళు వాడుకుంటారు. కానీ రిజర్వేషన్ ఉన్నా అనే విషయం కూడా తెలియని ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ కావాల్సింది జన చైతన్యం కావాలి. జనాల్లో అసలు వాస్తవ నిజాన్ని నిర్భయంగా ప్రజలకి తెలిపేటటువంటి నాదుడు. అవకాశం కోసం నేను ఇంకోళ్ళు అనేటువంటి సిచ్యువేషన్ ఏదైతే హాట్ టాపిక్ ఉందో దాని మీదనే బర్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడి, ఆయనకి ఏదైతే లబ్ధి ఉందో దాని మీద 4 పాటలు వాడి, ఏ నాయకునైతే జోక్తూ అక్కడి నుంచి ఏమైనా వస్తున్నాయా యథావిధి తదా రాజా అనేటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. మీరు ఇందాక అన్నది ఏంటంటే జన చైతన్యం లేదు, జన చైతన్యం చేయాలని కావాలి. జన చైతన్యం అయితే వాళ్ళకు ఉన్న హక్కులను వాళ్ళకి సక్రమంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జన చైతన్యం చేయడానికి మీరు ఎలాంటి పాటలు రాశారన్నా? ఇవాళ నేను అనేక పాటలు రాశాను. ఇప్పుడు దాంట్లో మంచి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఓట్ల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కౌలు రైతులకి నేను రైతు బంధు కౌలు రైతులకు కూడా కల్పిస్తా ఉన్నాడు. అవును, అది ఆ కౌలు రైతులకు కూడా కల్పిస్తున్నాడు. అది ఏ విధంగా కల్పిస్తారో ప్రణాళిక రూపొందించలే, ఇప్పటివరకు లేదు. అదే ఇప్పుడు వేరే వాళ్ళకి రైతులకు మాఫీ చేసారు, భూములు ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళు చిన్నకారు రైతులకు మాఫీ చేసారు, 2 లక్షలకు మట్టుకు మాఫీ చేసారు. కానీ ఇక్కడ భూమి మీద పెట్టుబడి పెట్టి ఆ కౌలు తీసుకుపోయి ఇచ్చేటువంటి రైతుల పరిస్థితి ఏంది అని అంటే వాళ్ళు చేస్తారు. అది ఏ విధంగా చేయాలో అది పూర్తి విషయం కూడా బయట పెట్టలేదు. ఒకటి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు భరోసా కల్పిస్తామన్నారు. అంటే ఇది ఏ విధంగా సాధ్యపడుతుందో చెప్పలేరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు ఏమన్నారంటే వాళ్ళకు ఇస్తాం వీళ్ళకు ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం, వాళ్ళకు ఇస్తాం వీళ్ళకి ఇస్తాం. అంటే ఈ గుంపు మేస్త్రి అని ఆయననే పెట్టుకున్నాడు, గుంపు మేస్త్రి డైలాగులు కొట్టింది. కానీ అది ఏ విధంగా ఇస్తావు ప్రణాళిక అయితే పెట్టాలి కదా. వాళ్ళ మీద వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుంది అనే అంశం మీద ఒక పాట రాసిన. ఒక 2 లైన్. ఈ పుడమి తల్లి ఎదను చీర్చి దుక్కి దున్ని నీరు పెట్టినారు పోసినా, ఆ నాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కునుకు లేక పంటనంత కాపుగాసినా, ఆ గాలి కొట్టు వాన కొట్టు తుఫానొచ్చి పంట నేల పాలు చేసేరా, రైతు ఆరుగాల శ్రమ పంట నీట మునిగే గుండె పగిలే కంటి రోదనా, సాగు మీద అప్పు ఇచ్చే సావుకారిరా, పంట చేతికి రాలేదు కర్మగాలిరా, రేషన్ కొనబోతే రైతు జేబు కాలిరా, ఇంట్ల పిల్ల జెల్ల పస్తు కడుపు గాలేరా, ఆదుకోలే కౌలు రైతునెవ్వరు, ఆకలితో కుమిలి సచ్చ కూలి తల్లులు,
అరే పరిశ్రమలు ఎన్నో ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కౌలు రైతు కష్టాలు తీరవాయరా ఈ పుడమి తల్లి ఈ త్వరలో ముందుకు తీసుకురాబోతున్న మ్యూజిక్ వేసి బాగుంది చాలా బాగుందనా లిరిక్స్ ట్యూన్ మంచిగా బాగా సెట్ అయ్యి చాలా ఇది దళితుల హక్కుల కోసం ఏమన్నా పాట ఇప్పుడు ఆ హక్కులు పొందడం కోసం అంటే మెజారిటీ ఇప్పుడు ఎన్నుకోబడ్డటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలో ఉన్నారు ఆ బీసీలు అనేటువంటి వ్యవస్థలో కులాల రొంపిలో వీళ్ళు మగ్గుతూ ఉన్నారు ఓకే మెజారిటీ ప్రజలు అవును కానీ కులాల రొంపిలో వీళ్ళు సతమతం అవుతా వీళ్ళే కొట్లాట ఉంటే ఆ కుల వృత్తులు అనేటువంటి ఒక పక్క ధ్వంసం అయిపోయినాయి టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయింది ఇందాక మీరు అన్నట్టు వీళ్ళు ఎక్కడ పోయారని అడిగినారు కానీ ఇప్పుడు ఆ కుల వృత్తులే ఈ వాటను అడుగుతుంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశం మీద ఓకే అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో చేనేత మగ్గం జీవితాధారం ఏదంటూ అడిగే జీవనాధారం నడుముకు మోకు గట్టి తాడి సెట్టుకెగబాకే మోకు ముత్తాడు అడిగే మా బాటేదని మున్నూరు కాపులు పెరిక ముదిరాజులు గొల్ల కురుమలు అడిగే మా వాటేదని బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో జెండాలు బట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం జెండాలు బట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు విభజించి పాలించి మనల తెరలు చేస్తున్నారు అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు మేమెంతో మాకంతా వాటా సాధించమంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి ఈ పాట త్వరలో రికార్డ్ చేయబోతున్నా బాగుందన్నా అయితే ఇప్పుడు బీసీల గురించి రాశారు కదా కానీ బీసీలలో ఐకమత్యం ఉందా నేను ఇప్పుడు చెప్పింది అదే ఇప్పుడు పాటల్లోనే చెప్పిన ఐకమత్యం ఉందంటారా ఇప్పుడు వీళ్ళే మేము గౌడ్ అని మేము గొల్లోళ్ళమని మేము యాదవ్ అని వాళ్ళకే ఇంటర్నల్ వాస్ నడుస్తున్నాయి నువ్వెంత నేనెంత అని ఇంకా ముదిరాజులు అని ఇన్ని ఉపకులాలు ఉన్నాయి కదా బీసీలో వీళ్ళకి ఐకమత్యం ఉందంటారా మీరు అన్న 52% బీసీలో ఉన్నప్పుడు మీరందరూ ఐకమత్యం అయితే ప్రతి ఎమ్మెల్యే మీరు చెప్పినట్టే గెలుస్తాడు కదా 52% అంటే గెలుపు కంటే 2% ఎక్కున్నటువంటి మెజారిటీ ప్రజలు బీసీలు ఇవాళ చట్టసభల్లో అసెంబ్లీలో ఒక్క నాయకుడు ఒక పార్టీ నాయకుడు అగ్రవర్ణ పైన ఉంటే ఆయన టికెట్ డిక్లేర్ చేస్తే వార్డు మెంబర్ కౌన్సిలర్ కూడా గెలవాలన్నా వద్దనేటువంటి పరిస్థితిలో మెజారిటీ ప్రజల ఆలోచన ఉంది అందుకే నేను చెప్తుంటే కులాల వారీగా విడిపోయి మతాల వారీగా మత శిక్షులకి ఘర్షణలకి బలిపశువులుగా రాజకీయ కార్యకర్తలుగా రాజకీయ పార్టీలను భుజాన మోసే కేవలం కార్యకర్తలుగానే మెజారిటీ ప్రజలు మిగిలిపోతున్నారు వీళ్ళు ఎప్పుడైతే సంఘటితంగారో అప్పటిదాకా చైతన్యం రాదు వీళ్ళు ఎప్పుడైతే ఆ సంఘటితమై వీళ్ళ నాయకుడిని చట్టసభల్లోకి నాయకునిగా కులాల శిక్షుల్లో నలిగిపోతూ ఉన్న రోజులు అధికారం వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంటుంది కొన్ని వర్గాలకు అధికారం సేఫ్ జోన్లో ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే అలర్ట్ అయ్యి చైతన్యం అవుతారో అప్పుడు దాంట్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ వస్తుందా రాదా అంటే నిత్య పోరాటమే ప్రయత్నమే 3000 ఏళ్ల కంటే ముందు కూడా అణచివేతకు అసలు ఈ వ్యవస్థలో ఈ దేశంలో అసలు మనిషిగా గుర్తించినటువంటి వ్యవస్థ నుంచి ఈ దేశానికి ఒక దిశను నిర్దేశించేటువంటి వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు నన్ను అంటరాని వాడిని అస్పృశ్యుని నాకు చదివే వద్దనుకుంటే ఇవాళ ఈ దేశంలో ఇన్ని అసమానతలని తొలగించేటువంటి హక్కులు కల్పించేవి కావాలి కదా దొరికేటి మనకు అంటే ఏదైనా చదువుతోటి సాధ్యమైతే అనేది మాత్రం ప్రగాఢంగా నమ్ముతాను చదువుతోటి కొన్ని సాధ్యమైతే కొన్ని ఉద్యమాలతోటి కొన్ని నెరవేరుతాయి ఇవి జరుగుతుంటాయి జరిగినవి మనం అది చూస్తూ వస్తున్నాం అన్న ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మీరు ఈ ప్రభుత్వం మీద కూడా ఎన్నో పాటలు వ్యతిరేకంగా రాశారు అంటే వ్యతిరేకంగా ఇది ఇక్కడ చాలా మందికి అర్థం కానీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు చాలామంది అరే మా నాయకుని ఇట్లా నేను మనకు ఆ నాయకుని యొక్క ఆలోచన విధానాన్ని ఆయన చేస్తున్నటువంటి పరిపాలనను ప్రజలకు ఏ విధంగా ముప్పుంది ఏ విధంగా మెప్పుంది అనేటువంటి విషయాన్ని నేను అందించడం జరిగింది విమర్శాత్మకంగా రాయడం జరిగింది ఇప్పుడు దాంట్లో కొన్ని 2 పాటలు అన్న బాగా ప్రజలకి దూసుకెళ్ళిపోయిన 2 పాటలు ఆనాడు గత ప్రభుత్వం ఓడిపోవడంలో మన మాట చాలా కీలకంగా పోరాటం చేసింది అది బాగా గర్వంగా చెప్తున్నారా లేకపోతే
అది అంటే ప్రతి పార్టీ ప్రతి నిరుద్యోగ విద్యార్థులు కానీ చాలా అంటే నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించి ఓయిలో చాలా ఉద్యమాలు చేశాను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ. ఇప్పుడు మీరు ఈ పాటలు రాసి ప్రభుత్వాన్ని ఓడగొట్టారు గత ప్రభుత్వాన్ని. దాంట్లో నా పాత్ర ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఎవరివి త్యాగాలు ఎవరివి అని కూడా రాసిన. అదే అంటున్నా దీంట్లో మీ పాత్ర ఉంది కదా. ఓకే, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సంతోషమేనా? ఎస్, దాంట్లో ఉన్న వైఫల్యాన్ని కూడా నేను చూపడం జరిగింది. నేను అట్లా అడుగుతలే. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేదానికి ప్రయత్నం చేసారు, సఫలీకృతులయ్యారు ఎంతో అంత మీ పాత్రతో. అయితే సేమ్ అదే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళు ఓడిపోయారు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ పాలనతో మీరు సంతోషంగానే ఉన్నారా? గడికొక్క కండువా పూటకో పార్టీలు మారినొల్లే మళ్ళా ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఏళ్ల నుండి పాలనేలింది గొప్పొల్లే, తరతరాలుగా నలిగి సచ్చేది పేదోళ్ళే. ఉచిత పథకాల కలవాటు పడ్డ ఈ జనము గిట్ల ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. ఇదే జరిగింది తెలంగాణ. ఆ పార్టీ నుంచి అందరు ఈ పార్టీలోకి వచ్చారు. ఆ పార్టీలో గత పార్టీ ఓడిపించినప్పుడు అందరూ మళ్ళీ లెక్కి వచ్చేసి బాంచన్గిరి బతుకులాయ తెలంగాణలో, హరే రా బంధుల రాజ్యమేలే తెలంగాణలో, నియంతల పాలనాయ తెలంగాణలో, అప్పుడ పాలాయ చూడు తెలంగాణలో. పోరాటం చేసినోళ్ళు అరిగోసలు పడుతుంటే మరి ఉద్యమ ద్రోహుల నేడు పదవులను అనుభవించబట్టే బాంచన్గిరే. ఇది గతంలో ప్రభుత్వం మీద. అలాగే అరే వద్దుర బిడ్డో ఇది కేసీఆర్ పాలన, నమ్మొద్దుర బిడ్డో ఇది బీఆర్ఎస్ పాలన, వద్దుర బిడ్డో ఇది దొంగ దొరల పాలన, నమ్మొద్దుర బిడ్డో ఇది మనల ముంచె పాలన. రోజుకొక్క నిరుద్యోగి పిట్టలో రాలుతుంటే, అప్పుడు ప్రవళిక హత్య అప్పుడు కూడా లవ్ మ్యారేజ్ అంటే లవ్ ఇష్యూల వల్ల చనిపోయింది అని చెప్పి నిందలేయడం జరిగింది. ఆమె ఆల్ టికెట్ ఎవ్రీథింగ్ కూడా తర్వాత ఫేస్ చేసిన తర్వాత, రోజుకొక్క నిరుద్యోగి పిట్టలో రాలుతుంటే చనిపోయిన విద్యార్థిని పై నిందలు మోపుతుండ్రు, వద్దురా అరే వద్దురా అని చెప్పి ఆనాడు గద్దె దించడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఎవరు తెచ్చారు, ఎవరు వెళ్తున్నారు అది ఆ పట్టణ. ఈ అమరుల త్యాగాల మీద భోగాలు ఏలుతున్నది ఎవరనేటువంటి అంశం మీద పాట రాశారు కదా, అది వాడదా. ఈ తెలంగాణ అసలు ఎవరి ఫలం? ఇది సాధించుకున్న తెలంగాణ ఎవరి ఫలం? ప్రజల ఫలం. త్యాగాలు చేసినటువంటి వాళ్ళు తొలి దశ పోరాటం నుంచి మళ్ళీ దశ ఉద్యమం దాకా 1300 మంది బిడ్డల అమరుల త్యాగాలు అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ ఇప్పటికీ కూడా 1300 మంది బిడ్డల ప్రాణాల బలిదానాల వాళ్ళ కుటుంబాలని కూడా ఒక గుర్తించినటువంటి పాపన పోలే. వాళ్లకు గవర్నమెంట్ ఏదైనా పథకాలు కానీ ఏదైనా రాజకీయంగా కానీ ఏ విధంగా కూడా ఆదుకున్నటువంటి లెక్కలు జాబితాలు కూడా ఇప్పటికీ అది బయటపెట్టినటువంటి సంఘటన లేదు. కానీ ఇవాళ వాళ్ళ త్యాగాలతోని వాడు అట్లా చేసిండు వీడు ఇట్లా చేసిండు అని చెప్పి వీళ్ళు బాహుబలి సినిమాలో రానా ప్రభాస్ రాజమౌళి గారు చెప్తారు యాక్షన్ అన్నప్పుడు టక్ టక్ కత్తులతో కొట్టుకుంటారు. ఆయన కట్టిన తర్వాత ఇద్దరు ఒకటే బెంచ్ కడుగుకుండి కాఫీ టీ తాగేటువంటి పరిస్థితి తెలంగాణలో కనబడుతుంది. కానీ అందుకే తెలంగాణ అమరుల త్యాగాల ఫలము నేడు ఘడిలో బందీ అయిన దినము అంటే నాడు గత ప్రభుత్వం సంబంధించినప్పుడు తెలంగాణ అమరుల త్యాగాల ఫలము నాడు గడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం 5గురి పాలాయే అమరులే సాక్ష్యం. కడుపు కోత మిగిలిన తల్లి శోకం దొరగాని పాలన ఎంత వైభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము నాడు గడిలో బందీ అయిన దినము. హామీలిచ్చిండు ఆశల్ని చూపి పాలన చేసిండు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి దండిగా సొమ్మునెంతో పోగు చేసి, నమ్మిచ్చిండు గొంతును కోసి నరకం చూపిండు పాలన చేసి, తెలంగాణ అమరుల త్యాగ ఫలము నాడు గడిలో బందీ అయిన దినము. 1300 బిడ్డల బలిదానము విద్యార్థి వీరుల త్యాగ ఫలము, ఏ పేదోడి నుదుటి రాత మారలేదు, గరీబుల్ల బాధలు తీరలేవు, గరీబుల్ల బాధలు తీరలేవు, బలిసిన తొరలు బాధలెరగలేరు, తెలంగాణ అమరుల త్యాగ ఫలము నాడు గడిలో బందీ అయిన దినము. తొలి దశ గిరిజనాలంబాడి తండాల్లో కరువు, గిరిజనాలంబాడి తండాల్లో కరువు, ఆదిమ తెగలకేది బతుకు తెరువు, వెలుగు చూడలేని గుడిసెలెన్నో
చదువు సంధ్యారాణి గూడలెన్నో తెలంగాణ అమరుల త్యాగ ఫలము నాడు గడిలో బందీ అయిన దినము నేడు గడిలో బందీ అయిన దినము. సూపర్ అన్న, సూపర్ సూపర్. ఆ గొంతే చాలా హైలో అనేసరికి ఆ పాటకి ఇంకా అందం వస్తుంది. ఎవరైనా గొంతు వింటే చక్కట్లా లేచి నిలబడాల్సిందే. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నప్పుడు మనకు ఇంకోటి మనం మాట్లాడుకోవాలన్న ఖచ్చితంగా మీ పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోవచ్చా? అడగవచ్చా? నేను ఎక్కడ చదువుకున్నారు, ఎంతమంది పిల్లలు, ఏంది అసలు అసలు మీ ఈ పాటల ప్రస్తావన ఎక్కడ మొదలైంది ఒక్కసారి మాకు టక్ టక్. నేను అంటే నా పుట్టుక నేను పెరిగిన నేపథ్యం 2 ఊర్లకు సంబంధించినటువంటి విషయం. రెండు ఊర్లు నాకు అమ్మ నాన్న సమానం. మా నాయనది ఐలాపూర్, మా అమ్మగారిది నాగులపేట్, మాది కురుట్ల మండల్. ఇది జగిత్యాల జిల్లా. ఇప్పుడు కొత్తది కరీంనగర్. అప్పుడు ఉమ్మడి కరీంనగర్. సో నేను అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కూడా గీతా నరేష్, నా బేబీ ఉంది హన్వికశ్రీ. సో మా పెళ్ళి కూడా మహాత్మా జ్యోతిబా పూలే చూపించినటువంటి సత్య మార్గంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. బ్రాహ్మణిజం లేకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా మహాత్మా జ్యోతిబా పూలే 1940లో స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్లో బ్రాహ్మణ పురోహితులు లేకుండా నిజాన్ని నిర్భయంగా సమాజానికి ఈ దేశంలో 2 మనసులు పరివర్తన కలిసినప్పుడే. అంటే తను ఎట్లా ఒప్పుకుంది, గీతా నరేష్ గారు ఎట్లా ఒప్పుకున్నారు? సో నేను చేస్తున్నటువంటి పోరాటాల్లో ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేశాను. నేను అంటే ఈ మ్యారేజ్ అనేది అరేంజ్డ్ మ్యారేజ్ కానీ మీరు ఒప్పించినారు ఈ మార్గంలో మనం నడుస్తాం, ఈ ప్రకారంగా చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇంత పోరాటం చేస్తున్నాను, దాంట్లో తను కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. తను సపోర్ట్గా లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కూడా. సూపర్ సూపర్ అన్న. ఇప్పుడు ఒక పాప ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి పాటలు రాయాలని ఇటువైపు మీరు రావడానికి మొట్టమొదటి అడుగు ఎక్కడ పడిందన్న? సో అది చిన్నతనంలో నేను చదువుకుంటున్న క్రమంలో స్కూల్ డేస్లో ఒక రాజా సినిమా వచ్చింది. అప్పుడు వెంకటేష్ గారి అంటే టోటల్ అంటే ఫిల్మ్ లైన్లోకి వెళ్ళిపోవాలని అది అప్పుడు కరెక్టో కాదో కూడా తెలియదు. పదాలు రాయడం అనేది ఈ పొందిక కరెక్ట్ అంటే ఒక ఫీల్ అనేది అప్పటి నుంచి నాకు జనరేట్ అయింది. అదొక దాంట్లో ఒక లైన్ రాసుకున్నా. ఏ పాట అనేది? ఏ పాట చూసి? పాట అనేది సినిమా. అప్పుడు కార్గిల్ ఉద్యమాలు జరుగుతున్నాయి పాకిస్తాన్కి సంబంధించి. దాంట్లో ఒక లైన్ ఎక్కడో విన్న తర్వాత ఆ పూర్తి పాట రాసిన. ఏదో ఒక రాగం మీద ఏదో ఒక రాగం ట్యూన్ తీసుకొని మీరు అదొకటి రాసి దాంట్లో అది రాయలే. దాంట్లో వెంకటేష్ గారిని ఒక నింద వేసి సౌందర్య గారు ఇటు ఫారెన్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చారు. దొంగతనం నిందేసిన తర్వాత ఆయన ఇట్లా అమాయకంగా నడుచుకుంటారు. అప్పుడు ఒక బీజియం వస్తుంది, ఒక ఫ్లో, ఒక మ్యూజిక్ వస్తుంది. బీజియం ఆ ఫ్లో వెళ్ళిపోతున్నప్పుడు అరే ఆ ట్యూన్ తీసుకొని ఆ ట్యూన్లో ఆ ఫీల్ని చూసి నేను అప్పుడు రాసిన పాట. అలా ఒక్కసారి మా కోసం అంటే అది సెంటిమెంట్ ఉంది, ఇదేమో ఇద్దరి ప్రేమ. అంటే పర్లేదు అంటే ఫస్ట్ మొట్టమొదటి రాసింది ఏంటంటే అది ప్రేమ పాట. చిరుదివ్వెలు వెలిగే చిగురాకులు కదిలే చెలియ నీ కౌగిలిలో నిదురించగా సంద్రాలు పొంగే కలయేరుగా మారే చెలికాడ నీ రాకతో కబురందగా ప్రేమ తోడు నీవని కలిసి ఉంటాము కలకాలము అవునా నిన్ను చేరని ఆశే నీ వైపు దరి చేరని. రాజసినిమా అంటే మీ వయసు ఎంత ఉంటుంది రాసినప్పుడు? అంత గుర్తులేదు. క్లాస్ ఏ క్లాస్ ఉండొచ్చు? మేబీ నాకు తెలిసి 7th 6th ఆ టైప్ ఉంటుంది. 7th క్లాస్లోనే ఇంత మంచి లిరిక్స్ రాసి పెట్టుకున్నాను. అది నాకు అసలు కరెక్టా కాదా తెలియదు. అయితే మా సార్కి చూపించిన, సార్ ఇట్లా రాసిన అన్న తర్వాత అప్పుడు ఏదో లైన్ అన్న తర్వాత రాజా ఏదో ఒక రాగం అనే పాట కూడా అప్పటి నుంచి నాకు జనరేట్ అయింది. ఆ పాట ఏదో ఒక రాగం పాటకి కార్గిల్ సంబంధించి రాశారు. అది ఎట్లా ఉన్నదన్న? ఏదో ఘనభావం కదిలింది వేళ మదిలో వికసించే అరుణరుణ పుష్పంలా నా కన్నుల కాంతులలో మన జెండా ఎగిరేలా నా ఊపిరి తీగలలో మన విజయం సాగేలా దేశభక్తి మన శక్తి దేశభక్తి మన యుక్తి దేశభక్తిది యుక్తి దేశభక్తి మన కీర్తి
ఏదో గణభావం కదిలింది వేళ ఏదలో వికసించే అరుణరుణ పుష్పంలా కార్గిల్ ప్రాంతంలో మన వీరుల సాహసమే ఎగసే ప్రతి అలలో మన జెండా జ్ఞాపకమే అప్పుడప్పుడు మన జెండాలోని చిహ్నం జ్ఞాపకమే దేశభక్తి మన శక్తి దేశభక్తి మన యుక్తి ఇట్లా 7వ క్లాస్లోనే మీరు ఇట్లా పాటలు ఆడడం స్టార్ట్ చేసిరంటే 7వ 8వ క్లాస్ తరగతిలోనే అది మామూలు విషయం కాదు. అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మనకు అంటే విమర్శాత్మక పాటలు రాయడం కానీ ఆల్ ఓవర్ కేటగిరీలో రాస్తారు. కొంచెం జనాలని చైతన్యవంతులు చేసే సాంగ్స్ కానీ బీసీలందరినీ ఏకదాటికి పోయి తీసుకొచ్చే ఆలోచన కానీ మీది సూపర్ అన్న. అక్కడ స్టార్ట్ చేసి అయితే ఇంకోటి కూడా విన్నా, మీరు బాగా హిందీ ఇప్పుడున్న ఈ హిందీ మన తెలంగాణ పాటలని హిందీలో వాడతారని బాగా విన్నా అన్న. నాకు హిందీ పాటలు అంటే కూడా చాలా ఇష్టం. బాగా ఇష్టమైన హిందీ పాట ఏముండదన్న? అన్నీ ఆల్మోస్ట్ నాకు కుమార్ సాను కానీ ఉదిత్ నారాయణ్ కానీ హిమేష్ రష్మి కానీ ఆల్మోస్ట్ కుమార్ సాను అంటే చాలా కుమార్ సాను మిడిల్ వర్షన్, హిమేష్ రష్మి లేటెస్ట్ వర్షన్, ఫస్ట్ చెప్పినది పేరు లాస్ట్ వర్షన్, ఓల్డ్ వర్షన్, అంటే 3 వర్షన్లు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ అంటే మీకు నచ్చిన మంచి హిందీ సాంగ్ ఏది, ఒరిజినల్ హిందీ సాంగ్ మన రాష్ట్రం? నా ఒరిజినల్ అంటే మన ఇది ఖయామత్, అంటే అన్ని పాటలు ఇష్టమే. ఒక్కటి నాది ఖయామత్ నుంచి అజయ్ దేవగన్ ఒక సాంగ్ ఉంటుంది. लड़की बहुत याद आती है, वो लड़की बहुत याद आती है, कभी मुझको हंसाए कभी मुझको रुलाए, मुझे कितना सताती है, मेरे सपनों में आए मेरे दिल को चुराए, मुझे कितना सताती है, वो लड़का बहुत याद आता है, वो लड़का बहुत याद आता है, देखा उसे जब पहली बार बन गया दीवाना मैं यार, घर की अनजाना इकरार ले गए दिल का चैन करार, माना के मजबूरी है चाहत भी अधूरी है, बस कुछ दिन की दूरी है मिलना बहुत जरूरी है, क्या क्या दर्द जब आता है. అంటే మీరు ఇన్ని పాటలు లవ్ సాంగ్స్ వాడుతున్నారు, లవ్ సాంగ్స్ రాసిరు కదా, ఎంతసేపు ఈ ఉద్యమ పాటలు రాస్తున్నారు, ఏమైనా జనాలు కొంచెం ఫోక్ స్టైల్లో కానీ సినిమా స్టైల్లో కానీ పాటలు రాసే ఉద్దేశం ఉందా అన్న? తప్పకుండా. అంటే నేను చాలా అంటే నాకు ఈ స్టైల్ ఇష్టం. రైటర్కి ఎక్కడ కూడా పరిధిలు ఏమి ఉండవు, నేను ఇదే రాస్తా అదే రాస్తా అని. నేను అందుకే అడుగుతున్నా, ఇట్లా ఉద్యమ పాటలు రాసుకుంటా ప్రజల చైతన్యం చేసుకున్న పాటలు రాసుకుంటానే ఈ సినిమా స్టైల్లో పాటలు కానీ ఫోక్ స్టైల్లో సాంగ్స్ కానీ రాసే ఇంట్రెస్ట్ కానీ రాసే ఉద్దేశం కానీ ఏమి లేదా? అంటే ఆ జోనర్కు నాకు చాలా అంటే నాకు ఇష్టమైన జోనర్ కానీ ఫోక్ జోనర్ కానీ లవ్ ఫీల్ కానీ. నేను ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. పెద్ద నోట్లు రద్దయినప్పుడు కూడా హిందీలో అంటే ఈ మన ప్రాంతం నుంచి కూడా అప్పుడు పెద్ద నోట్లు రద్దయినాయి కదా, బ్లాక్ మనీ వైట్ మనీ December 31 అని ఒక హిందీలో మూవీ చేసిన. హిందీలోనే టోటల్ స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్తో సహా టోటల్ నాదే డైరెక్షన్, నాదే స్క్రిప్ట్ రైటింగ్, ఎవ్రీథింగ్ హిందీలో చేసిన. తర్వాత ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం నేషనల్ వైడ్గా, అనాథ పిల్లల యొక్క అస్తిత్వం మీద ఒకటి హిందీలో లైన్ అనుకుంటున్నా. సూపర్. సో ఇప్పుడు ఫోక్ జోనర్ అంటే అక్కడ అవకాశాలు వస్తే నేను రాయిస్తా, కానీ అది ఇప్పుడు మీరు అన్నారు కదా బతకడం కోసం ఒక్కరిని ముంచకుండా నేను నా వంతు కంట్రిబ్యూషన్ సొసైటీలో నా వంతు పోరాటం కొనసాగిస్తూ అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నాకు నచ్చినటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు రాస్తా. ఎదురు చూస్తామన్నా ఎవ్రీ కాన్సెప్ట్లో నేను రాయగలుగుతాను, కానీ నాకు ఆ కాన్సెప్ట్లో ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా ఇంకా దాంతో ఒక మెసేజ్ జోడించి అట్లాంటి మూమెంట్ ఉన్నప్పుడు కుటుంబాలకు సంబంధించిన ఎంతో ఇప్పుడు ఆ ఫోక్ జోనర్ల వాళ్ళు కూడా చాలా మంది కూడా అదే అన్న వాళ్ళ జోనర్ అది కదా అని చాలా మంది సందేహపడతారు. కాబట్టి ఏదైనా ఉంటే అవకాశం అంటే ఇప్పుడు మనం ఏంటో ప్రతి ఒక్కరిలో నిరూపించుకున్నాం కాబట్టి దీనిలో కూడా తప్పకుండా. నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఒక ఛానల్కి రాసిన సాంగ్, ఏదైనా ఫోక్ సాంగ్ రాసిన, ఏదైనా ఒక్కరు ఉన్నాయి అది అమ్మాయి అంటే అందం మీద వర్ణిస్తూ వాళ్ళు కాన్సెప్ట్ చెప్పారు ఈ లైన్లో రాయాలి అని చెప్పిన తర్వాత సేకరణ కాదు మీ సొంతంగా రాసి? సొంతంగానే. సూపర్.
బుంగరం లెక్క దిప్పుతున్నవే నీ నడుమును నీ వంపులకే చెక్కరొచ్చెయ్యం చెయ్యన్ను మాటల మత్తుల ముంచకోయి ఓ సైదులు మునువాడినంకే తీరుస్తా నీ కోరికలు నా మాట సెవినబెట్టు నిన్నేలుకుంటబట్టు అయితే మెడల తాలిగట్టు ఊరంతా చూసేటట్టు బుగరం లెక్క దిపుతున్నవే హాయ్ నీ అద్దాల రైక కైపెక్కిస్తుందే నీ పగడాల ముక్కెర నాకు తెగ నచ్చిందే సీర సింగులు జాడిసి నడిసెలుకుంటూ నువ్వు ఓరకంట చూస్తే నా మతిపోవట్టే వేధించకు నన్నిట్ట ఇంత కలి ఉంటెట్ట నిన్ను సలసీమలు గుట్ట ఇసురుత తాటి మట్ట బుంగరంలేగా ఇట్లా బాగుంది అదేనా మీకు అన్నీ ఉన్నాయి, అన్ని కళలు ఉన్నాయి, ఏదైనా రాయగలుగుతారు మీరు. సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీని విమర్శించడం కానీ ఇంకా సందర్భం ప్రజల నెక్స్ట్ కూడా అదే సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఉద్యమాలకు పోరాటం చేసేటువంటి మా త్యాగాలు మావంతా భోగాలు మీవంతానే. అవునా? ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మావంతా మా ఊట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీవంతా హరే రణం రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మావంతా అధికార పాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీవంతా అరే నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతల పదవులిచ్చే కాడ నీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కూలం తక్కువల్ల ఉద్యమాలకు అనేటువంటి అంశం మీద ఒక పాట వస్తుంది. మనం ఇంకొకసారి వందనం తెలుగు పాట ఉంది, ఇది తెలంగాణ పాట ఉంది కదా మనది, వందనం పాట అది హిందీలో పాడతాను. వీరులారా వందనం, వీరులారా వందనం పాట అది దర్వేల్ అన్న రాసింది, మన మోహన్ అన్న అని దాన్ని మనకు అంటే అన్న బాంబే తెలుగు నుంచి హిందీ కన్వర్ట్ చేసిండు. మేము ఇద్దరం కూర్చుని చేయడం జరిగింది, అన్న చేసిండు. అయితే అప్పుడు ఈ ఉద్యమం అంతా కూడా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి నాయకులకి తెలుగు అర్థం కాదు. ఇక్కడ తెలుగులో ఇక్కడ రిప్రజెంటివ్ చేస్తే ఆత్రతతో ఉన్నటువంటి వాళ్ళకు హిందీ రాదు. ఒక నాయకునికి రిప్రజెంటివ్ ఉంటాడు కానీ ఒక గాయకునికి రిప్రజెంటివ్ ఉంటాడు ఏ వేదిక మీద కూడా. కరెక్ట్. అయితే సో నేను అప్పుడు ఏం చేసిన అంటే ఇప్పుడు అంత లెజెండరీ సాంగ్ అది, ఎవ్రీ మూమెంట్ అది ఎవరికి సాంగ్ అదిని వాస్తవంగా ఢిల్లీ కోటకు వినిపించాలి, అప్పుడు హిందీలో వాడాలి. అట్లాంటప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి అంటేనే హిందీ అర్థమైపోతుంది కాబట్టి ఆ ప్లాన్ నేను చేసిన. కానీ అది వాళ్ళతోటి సాధ్యం కాలేకపోయింది. అప్పుడు మన చిన్న వయసు, మనం పోయి ఆ స్టేజ్ వేదిక మీద పాలేని పరిస్థితి. ఒక్కసారినా వీరు యారో లాల్ సలాం విద్యార్థి అమరు యారో లాల్ సలాం पैरों को हमें त्यागो तन यारो भूलो ना जाए हम दिल में मंदिर बांधे जंग सलाम देंगे वीर यारो लाल सलाम विद्यार्थी हमर यारो लाल सलाम पैरों को काकतियों से जब निजम शहजादे तक तेलंगाना गनता जान लिया चरिता आंध्रा लुट मारू देखे अगु बिजली पाना वीर यारो लाल सलाम विद्यार्थी हमरू यारो लाल सलाम पैरों को पढ़ लो रे बेटा के भेजू दिया बापू पढ़ाई में मतलब को कोलू बताया सारो मरने का खबर सुन के दिल फट गई माँ का प्रपंच को चरितों में परिशोधन किया तो भी अब जैसी कुर्बानी कहीं ना नजर आए ना 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 उठाया मुट्टिया वीर यारो लाल सलाम ఇలా. ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏందన్న? ఇప్పుడు మన కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఏంది ఇక్కడ నుంచి ప్రయాణం? నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో స్థానిక ఎలక్షన్ల కంటే ముందు బీసీ బిల్లు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దాని మీద అనేకమైనటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే జియో 46 వేస్తామన్నారు, అది కాలేని పరిస్థితి ఉంది. అంటే అనేకమైనటువంటి మెజారిటీగా నా ఆలోచన ఏంటంటే బీసీ బిల్లు పెడతామన్నారు కాబట్టి అది పెట్టలేరు. కొంతమంది ఇప్పుడు మనకు అనుకూలమైనటువంటి బీసీల పోరాటం, ఓబీసీ పోరాటానికి ఒక బలమైన వాయిస్ కావాలి కాబట్టి దానికి మీరు చేస్తున్న పోరాటం మేము చూస్తున్నాం కాబట్టి మా పోరాటంలో మీరు భాగస్వాములు కావాలంటే నా పోరాటం కూడా మెజారిటీ ప్రజల కోసమే.
తప్పకుండా నా వంతు భూమిక నా వంతు పాత్ర ఉంటుందని చెప్పి దాని మీద ఒక కార్యాచరణ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో అది వచ్చినప్పుడు దాని మీద ఇప్పుడు ఫోకస్ చేసి ఇప్పుడు ఈ బీసీ బిల్లు వచ్చేది వరకు పోవడం జరుగుతుంది. అలాగే అంటే అనేక రుగ్మతుల మీద నిరంతరం ఎక్కడైతే సమస్య ఉంటుందో వీలైనంత మట్టుకు నా కంట్రిబ్యూషన్ అక్కడ ఉంటుంది ఉండాలని దాని రివల్యూషన్ దానికి కౌంటర్ ఇవ్వడం అన్ని విధాలుగా అంటే ఎక్కడ సమస్య ఉంటుందో దాని మీద పరిష్కారం కొరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా అన్న. మనం ఒకటిసారి ఇప్పుడు టకటక్ క్వశ్చన్స్ అడిగేసాం, టకటక్ ఆన్సర్ చెప్పేసాను. నేను మంచి కొంచెం కొన్ని పేర్లు చెప్తా ఏమైనా సరే దాని సందర్భం దాని మీ ఒపీనియన్ షార్ట్ కట్ టక్ ఒక సెకండ్స్లో చెప్పేసి ఫాస్ట్. ప్రధానమంత్రి మోడీ గారు, నేను బీసీ అని చెప్పుకుంటున్నా, బీసీలకు ఇంత పెద్ద మొత్తాన చట్టసభలో బీసీ బిల్లు బీసీ బిల్ అంటే బీసీలకు రాజకీయంగా వాటా లభిస్తలేదు, అది అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అనిపిస్తుంది. రాహుల్ గాంధీ వాళ్ళ వారసత్వాన్ని రాజకీయంగా మళ్ళీ పుచ్చుకోవాలన్నటువంటి ఆరాటపడుతుంది. మన రేవంత్ రెడ్డి గారు తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం అధికారం చేతపట్టాడు. కేసీఆర్ గారు తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమాన్ని చేతపట్టాడు. కేటీఆర్ గారు తల్లి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అంటే మళ్ళీ అధికారం వాళ్ళ చేతిలోకి రావడం కోసం కష్టపడుతుంది. ప్రాంతీయవాదం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇప్పుడు మెజారిటీ ప్రజలకు అర్థమవుతలేదు కానీ ఇవాళ ఆంధ్ర వెరీ సేఫ్ జోన్లో ఉంది ప్రాంతీయవాదంలో, తెలంగాణ వెరీ డేంజర్ జోన్లో ఉంది. ఎందుకంటే 3 పార్ట్ సేఫ్ జోన్లో లేదు తెలంగాణ, ప్రాంతీయవాదం తెలంగాణ సేఫ్ జోన్లో లేదు. దేనికోసం? ఇవాళ ఆంధ్రలో చూసుకుంటే టీడీపీ ప్రాంతీయ పార్టీ, ఇవాళ జనసేన ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంది ప్రాంతీయ పార్టీ, వైఎస్ జగన్ గారిది ప్రాంతీయ పార్టీ. కేంద్రం అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు కానీ అక్కడ జెండా బాతడానికి ఛాన్స్ లేదు. లైక్ తమిళనాడు, రైట్, తమిళనాడు ఎస్. ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తే ఒకటే ప్రాంతీయ పార్టీ, మిగతా నేషనల్ పార్టీస్. ఇది జీరోస్ పడిపోయింది, మీదే నేషనల్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయవాదం అనేది బతకాలి అన్నప్పుడు ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉత్పత్తి చెంది పవర్లో కూడా ఉండాలి. ఎస్సీ వర్గీకరణ 100% దామాషపగా ఏబిసిడి వర్గీకరణ చేశారు. అది పోరాటానికి ఫలించినటువంటి ఫలితం. ఎడ్యుకేషన్ అన్న మన తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ అనేది నేను ఒకటే అంటున్నా, అంటే ఎడ్యుకేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎక్కడైనా అంటే మన తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది చాలా కుంటుపడిపోయింది. తెలంగాణలో వైద్య వ్యవస్థ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండే చాలు, ఏ ఉచిత పథకాలు వద్దు, విద్యా వైద్యం ఫ్రీ చేస్తే చాలు, గవర్నమెంట్ స్థాయిలో పూర్తి స్థాయిలో అందిస్తే చాలు, ఏవో అవసరం లేదు. ఉచిత పథకాలు ఎవ్రీథింగ్ నథింగ్ ఇవ్వద్దు. విద్యా వైద్యం గవర్నమెంట్ డిసిషన్ చేసి పూర్తి ఫ్రీ అందిస్తే చాలు. ఇప్పుడు ఈ కళాకారులు అందరూ రాజకీయంలో చేరుతుందాన్ని బట్టి ఏమంటారు మీరు? అదే పాకులాట, ఇప్పుడు కళాకారులు అదే ఉంది కదా, పాకులాట ఉంది. మీరు ఏ పార్టీలో చేరుతారు? నేను ఇప్పుడైతే ఏ పార్టీలో చేరలేదు. ఏ పార్టీ చూసుకున్నా ప్రజల పక్షాన నిజాయితీగా కనిపిస్తలేదు, కాబట్టి ప్రజల పక్షాన ఉందామని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. లింగంపల్లి నరేష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగగానే మీరు మీ సమయాన్ని మాకు కేటాయించి మేము అడిగిన ప్రశ్నలకి ఎలాంటి దాపరికాలు లేకుండా సమాధానం చెప్తూ సందర్భాన్ని బట్టి పాటలు పాడుతూ ప్రజలకి చైతన్యవంతులు చేయడానికి మా ఛానల్ తరపున కూడా కృషి చేస్తున్నందుకు సంతోషం అన్న. ఆర్తిలి ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 మాటలు. ముఖ్యంగా రాఘవేంద్ర అన్నకు ఉద్యమాభివందనాలు. ఎందుకంటే మీ పట్ల ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క ఉద్యమకారుణ్ణి, ప్రతి ఒక్క కళాకారుణ్ణి, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఈ తెలంగాణ సమాజానికి, యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తూ వాళ్ళకి ఇంకా ఎంతోమందికి కూడా నేను మీ నుంచి కొంచెం తెలుసుకున్నాను మీ గురించి. వాళ్ళలో ఎలాంటి టాలెంట్ అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి మీ మనోధైర్యాన్ని అందిస్తూ మీ వీలైనంత మట్టుకు సపోర్ట్ అందిస్తూ చాలామందిని మీరు ఎంకరేజ్ చేయడం జరిగింది. దానికి కళాకారుల పరంగా, ఉద్యమపరుల పరంగా, ప్రతి ఒక్కరి పరంగా మీకు ఉద్యమ నమస్సులు తెలియజేస్తున్నాను. తప్పకుండా రవీంద్రన్న ఆర్టీవీని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి, లైక్ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటాను, అంతే కదా. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇలా చాలా అరుదన్న అంటే కొంతమంది ఉంటారు ఎట్లా అంటే నేను ఇదే అడుగుతా, నువ్వు ఇదే చెప్పాలి అంటే అంటే స్వేచ్ఛ వాస్తవాన్ని ప్రజలకు అందించడంలో కూడా ఇప్పుడు ఈ కొన్ని హాట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని తమ్నెల్ అటు ఇటు చేస్తే అంటే ఒరిజినాలిటీ అనేది ప్రజలకు కూడా ఇట్లా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ 4th పిల్లర్ జర్నలిజం. ఇవాళ శాటిలైట్ ఛానల్ అనేటువంటి మొత్తం మూసుకొని ఎక్కడ గవర్నమెంట్ అధికారం ఉంటే అక్కడ భజన చేసే పరిస్థితి ఉంది. కానీ అంతో ఇంతో ఇవాళ వాస్తవాన్ని ప్రజలకు అందుతుందంటే మీలాంటి ఛానల్స్ ద్వారా, యూట్యూబర్స్ ద్వారానే వాస్తవాన్ని కొంతైనా ప్రజలకు అందించడంలో నిజం కొంతైనా అలర్ట్ కావడానికి ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఆర్ తెలుగు టీవీకి అందరు సపోర్ట్ చేయాలని చెప్పి
పేరు పేరున ఉద్యమ వందనాలతో నేను మీ బహుజన గలం లింగంపల్లి నరేష్. మళ్ళొకసారి ధన్యవాదాలన్నా. మళ్ళీ వచ్చే ఆధారం ఇంకొక గెస్ట్ తోటి మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.